హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయన ఇక నీ మేలు మరవ ఇగో ఊళ్ళో ఉన్న మంది ఏమంటారు, మీ చెల్ల రావాలి, మీ చెల్ల రావాలి, మీ చెల్ల అట్లా దానం చేద్దాం ఊళ్ళో ఉన్న మంది అందరూ అంటారా? మాట్లాడతారు. నాకు కూడా వినవాడు ఇవరకు ఇన్నే ఉంటుంది అంటారు అంటారు. మరి ఇంకేది మతలో చెప్పేస్తా పోయి నువ్వు కూడా అలాగే కాదు తావరా. వాళ్ళందరూ అన్నప్పుడు ఒక్క నాటికి సపోర్ట్ చేయి. నీకు ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావు? ఊళ్ళో ఉన్న మంది ఏం చేయాలి, మీ చెల్ల మొదలు ఒక మనిషి పంపని ఊళ్ళో ఉన్న మంది అంటారు. ఈ మంది అందరూ చూడంగా నేను పంపుతా. నా చెల్ల పోవద్దు, ఆడదాకితే పోయేవరు ఆడదా కాదు. ఇగో పోయినట్టు పో. ఊళ్ళో మందికి అందరి ముందట పోయినట్టు పోయి మరి అందరి ముందట పంపుతా. పంపినప్పుడు నేను పోతాను పో. ఇంకా ఎక్కడ జనం పోరు. జనం దాకా ఊళ్ళగితే పోయావు కదా, తాళ్ళు లేవు జనం కాదు. తాళ్ళు ఆ తాళ్ళ కళ్ళు తాగు, స్టప్ తిను, కళ్ళు తాగు. వాళ్ళు 50 రూపాయలు బిగ్గాక 100 రూపాయలు బింకిదావు. ఆట గీటన పొద్దు ఒక 4 గంటల వరకు 3 గంటల వరకు ఎట్లా పైసలు ఖర్చు వద్దురా వద్దురా. ఇవాళకైనా బంగారం అంటే పట్టుకపోయింది, ఇంత బంగారం పట్టుకపోతుందిరా. అంటే మీ చెల్లెత్త వీళ్ళు సొమ్ములని మీ సొమ్ములని పట్టుకపోతుందిరా. నీ అభిప్రాయం అట్లా అయితే ఆడు పోయినాడు పోయి మళ్ళీ నీకు వచ్చినాక ఊళ్ళో ఉన్న మంది ముందట ఎవరు పంపిన మాట నిన్ను పంపినా చెప్తా. నువ్వేం చెప్పు పోయినా వాళ్ళ చెల్లె తిరుపతి తిరంగం వేయింది అట్లా వచ్చినాక వస్తుందని చెప్పేది వచ్చిన చూసుకుంటా పో. చెప్తా. నువ్వు అన్నట్టుగా నేను అక్కడ దాకా మరి ఊళ్ళో జన దాకా ఊళ్ళే పోను. ఈయన కల్లా వెనుక మరి ఎత్తా కొత్తగా నాకు మొన్న 50,000 అప్పించినావు. నేను ఇచ్చిరా ఈ కాగితం అదేనా? ఈ 50,000 కాగితం అదే అదేగా. ఈ కాగితం చెప్పి నువ్వు అన్నట్టు చెప్తా. 50,000 కాగితం చింపేయమంట. మిత్తియకుండా లేకపోతే జనగం దాకా పోయి చెప్పేస్తా. వద్దు వద్దు వీడియో 50,000 మిత్తి పాప చెప్తాను. లేదే చింపేస్తేనే నేను అభిప్రాయం చెప్తాను. 50,000 చూసుకుంటామా 5 లక్షల బంగారం చూసుకుంటాం అనుకున్న వరకు 50,000 చూసుకుంటే 5 లక్షల బంగారం పోయేటట్టున్నది. కొడుక ఈ 50,000 ఎత్తియాలరా నీకు ఆనాడు చింపేయి. చింపిన పోరా పోయేవో అంతేనా? చింపినవా? కానీ మరి అలకదొలక మాట్లాడకపోకు ఆడదాకా అన్నాడు. కల్లా వీళ్ళు పంపుతాను చూడు రావా అలా పోతాడు మామూలు పోతాడు. మరి ఎప్పుడు చూసినవారు బల్లని మారారు. మరి మంత్రి పోయినప్పుడు ఎప్పుడు చూసిన మంత్రి బయలు పోతామన్నాడమ్మా. అడికెళ్ళి మంత్రి మాయమ్మ ఎడబోతా ఉన్నాడే ఓరామా. ఎప్పుడు చూసిన రాజు బల్లా రాజు చెప్పినట్టుగా ఆ మంత్రి వాడగలకుండా మేలు దాటుకుంటా ఆ రాజు చెప్పిన ప్రకారంగానే అలా దాకా వేయండు. ఆంజనేయుని కమ్మరి రావట్టేనమ్మా. అమ్మా ఎడవతో ఉన్నాడే మాయమ్మ. రాజు నా వేడికి వస్తున్నాడా. దండమో దండమోదే చూడవయ్యా రామారి. అయ్యా వీడిని తోలినా లేపురి ఇప్పుడుగా లేపురి పోయా పోయినాడు వచ్చింది మనకి ఏమన్నా మా చెల్లె పోయినాడు వచ్చింది మించుర్రి మరి మంకే చిన్న దగ్గర వేసిన వరణవు ముచ్చమ్మ నగరం మేనా మంత్రి పంపిన కావాలి అడుగురు మంచి నేను ముచ్చమ్మ నగరం మేనా అలా చెల్లె నాటేసుకుంటానట. 30 మంది కైకిలో వస్తాడట. ఆ కైకిలో వచ్చినాక నాటేసుకున్నాక మెల్ల మన దింపుడు గల కాడి కన్నా అంటాను. కైకిలో బ్యాకాడు తోలి వస్తాను కైకిలో నాటు తోలి వస్తాను. వాళ్ళని ముందు కలిసినాక మళ్ళీ వస్తాను. నాటేస్తాను మన ముందు వెళ్ళినాక ఎంటర్టైన్మెంట్ నువ్వైతే వేసినవా? నేను ముచ్చమ్మ నగరమేనా ఆమె నాటేసుకుంటానట. అబద్ధం ఆడద్దు. 30 మంది కైకిలో వచ్చినట్నే అలా వాళ్ళ రోలి రోలినాక మీరు అయితే కానీ పేడ లేపేవారి కన్నా లేకుంటే దింపుడు వెళ్ళం కాడి కన్నా ఆ కాటంలో పెట్టేవారి కన్నా నేను అందుతా అన్నది. అన్నదా? అన్నది. నీ మీద నాకు నమ్మకం ఉండలేదు. దేవుడితో మనిషి లేదు. నీకు ఇవరకే పెళ్లి కాలేదు. నువ్వు అబద్ధం అనుకో నీకు పెళ్లి కాదు. నీ ఇల్లు కూలిపోతుంది, బర్రె తెంకపోతుంది. నీకు పెళ్లి కాకుండా మంచిదే, నీ ఇల్లు ఊరిపోయినా మంచిదే.
నీ బాయి ఊడిపోతుంది. మంచిదే. మన కొమ్ము కలిపిరా అంటే నేను నాశనం పోయి నువ్వు ఏమైనా కానీ నా కొమ్ము కలిపిరా ఎంత మంది ఇచ్చిపోతుంది. అయితే చూసుకుంటున్నాడే నేను మళ్ళా అబద్ధం అనుకో ఒక్కవేళ నేను అబద్ధం ఆడితే అగ్గి బూడిది కానీ చెత్త నాశనం అయిపోతావు మరి. అగ్గి బూడిది కానీ అంతేనా? మరి అట్లనే మంచి అంటావు నువ్వు పోయినవా? పోయినా అంటే పోయినా పోయా కానీ పోయినా ఇగో ఇక గట్ల పోయిన అంటాను కొంచెం మంద ఆయన పోవచ్చు అంటారు. నాడు పాపకాయ వాడు బల్లాన్ని రాజాటం ఉంటే మన ఉడికిలే కదా కట్టేసి కదా కట్టం పెడతారు. చెక్కలు మధ్య చెక్కలు కాటం ఉంటే మనకు అన్నం చెక్కలతో కట్టం పెడతారు. భార్య భర్తలు దానిలో ఇల్లు విడిగచ్చే వారికి అప్పటికిప్పటికంటారు భార్య భర్త చనిపోతే ఒకటే కాడ ఒకటే పేడ అంటారు. ఒకటే కట్టం ఒకటే పేడ అన్నారు. ఏ డబ్బులు ఏవుతారు మీరు బగారు వాళ్ళు పచ్చిగడ కొట్టి పేడ తయారు చేస్తారు. అట్ట వారి కట్టలు పొడుగు 2 కట్టలు ఆ భాగ్యవాది ఏమంటుంది అత్త మామూలు అటువంటి నేను ఉన్నప్పుడు అటు మీరు ఉన్నప్పుడు నన్ను బిడ్డలెక్క చూసుకున్నాను. అత్తమ్మ ఒక ముఖమంతా బస్సు పెట్టి రూపాయలు పెట్టి కాళ్ళు పైరాలు పెడతాను. భాగ్యవతి పెడతాను. అప్పటికి ఇప్పటికంటే అత్తమ్మ పేరు వచ్చి వస్తారు ఒలకంగా ఒడి బాల బియ్యం పోసిందిరా. గోవింద గోవింద అని భార్య భర్తను పెళ్ళవన్నీ పెట్టి గోవిందానరేమరా సపోర్ట్ వేస్తలేవు. మంచిదాన్ని కూడా తెలిసి ఎత్తుకపోతారా గోవింద కొడుకుడు భాగ్యవత ఉన్న పేడపం పట్టుకొని అత్త నువ్వు పోతాను నీ బిడ్డలాగా భాగ్యవత్తాను కలకల కలగల కన్నీరు ఇస్తాను. నువ్వు నేను సిమెంట్ ఇక్కడ అయిపోతాను అటు ఉండు మన కలకల కన్నీరు తీసుకుంటే ఎల్లు ఏడుకుంటూ వస్తాందిరా. రాను రాను వాళ్ళనైనా గానార్దుడు ఒలిగిల్ల గడ్డ పుట్టినప్పుడు మరి వెనకట కాలం నాడు దూరం చుట్టాలన్న ఒలిగిల్ల గడ్డ పుట్టిన ఇప్పుడు కాలం చేస్తారు అమలాల ఏడు విధంగా ఉండి జగబడి వస్తారు. కాలి మీద పేరు ఉంటే కలబడి ఉండబట్టనే కోడలు భాగ్యం ఒక మాట ఏమనుకున్నాడు అత్తాలు వైష్ణవుడు తీర సొమ్ము చేపించుకున్నాం ఎంతో తీర బంగారం సంపాదించుకున్నాం అత్త మన ఇంట దొంగ పడితే ఓ సొమ్ము పోతుంది ఓ సొమ్ము ఉంటుంది కానీ నీ పేరు సొమ్ములు దొంగ వాళ్ళు తీరు దోసుకొని తినవట్టనే. అప్పటికి ఇప్పటికి అంటే మానవ జీవి ఉన్నప్పుడు మన ఆత్మ ఎన్నో తీరు కొట్టుకుంటుంది. కొడుకులు కానీ కొడుకు తీరాలి బిడ్డలు కానీ బ్రహ్మలు తీరాలి. భూములు సంపాదించాలి జాగా సంపాదించాలి నాన్న లక్షల కోటి డబ్బులు సంపాదించాలి. ఏ మానవుడు లవణ అన్నమే తింటారు కానీ మెరుగు బంగారం అని ఏ మానవుడు బంగారం తినకూడదా. ఆనాడు మానవుడు యొక్క వచ్చిండు గట్టిన పోతుడు పోకరిగా సొమ్ము ఏ మానవుడు అట్ల పోడు. భూమిని కట్టిన మానవుడు ఎంత ఆట ఉంటూ ఏ డబ్బులు ఎంత రాదు ఏ బంగారం మన ఎంత రాదు ఏ కొడుకులు మన ఎంత రాదు ఏ బిడ్డలు మన ఎంత రారే. మనం ఎంత వచ్చిన గట్ల పోతాం కానీ మానవుడు అట్ల పేరు ఒక మాట ఉంటూ మనకు ఒక మంచి పేరు చెడ్డ పేరు అంటారా మన మంచోడు చనిపోతే ఉన్న మంది ఉసుకుపోతారు. అనుకుని జనం వచ్చి కట్టండా కట్టి కట్టంలో కట్ట పుల్లు ఎదుగుతారని వెళ్ళిపోతారా. ఒకవేళ చెడ్డోడు చనిపోతే వాడు మనం ఉన్నప్పుడు ఏమైనా సూపర్ కట్టినవని ఆవలు కట్టినవని మీద చూసిండు ఏమైనా కట్టము చూసిండు ఏమైనా సుఖం చూసిండు వాడి బస్సు మీద మన్ను పోతుందని ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారే. ఈ లక్షల కోటి డబ్బు సంపాదించిన ఏ మానవుడు లవణం అన్నది తింటానని మెరుగు బంగారం అని ఏ మానవుడు తినబోడు. ఏ మానవుడు భూమికి ఎక్కడ వచ్చిన గచ్చే పోతాడు కానీ ఒకరికి ఆ సొమ్ము ఏ మానవుడు పట్టపోడే. ఇప్పుడు కాలం చేసిన కాలంటే ఉంటే మనకు బంగారం తీసిరు. ఆ కొడుకు భాగవతి ఏమంటుంది కొడుకు భాగవతి ఏమంటాను అయ్యా మా
నీ సొమ్ములన్నీ మా ఆడబిడ్డ గరవతి మా ఆడబిడ్డ తీయాలయ్యా పెద్ద మనిషిని పట్టుకో మనడు కాదు బల్లా కాదు నాన్న వచ్చినాడే అయ్యా పెద్ద మనిషి మా తమ ఈ సొమ్ము మా ఆడబిడ్డ గర్వతి మరి మా మామూలు పంచాయతీ నా మొగనికి ఈ సొమ్ము గట్టిగా చదరంగా ఊరబెట్టి పెద్దవానికి ఇచ్చిన సొమ్ము ఆగండి వాళ్ళు అదే బంగారం కొడుకుంటారా అనుకోని మళ్ళీ బంగారం తీసుకోండి దగ్గర పెట్టుకోవచ్చు కాటం కాడికి వచ్చిన ఒకటే కాటం బాగా పెట్టినట్టు పెట్టినట్టు పళ్ళని దాని కాడికి వచ్చిన తడిపి తాను చేయబట్టి మరి గోవింద నడమంటూ మన కాటానికి గండి పెట్టవచ్చరా కాటం కాలుతాను కూలే కాటం కూలుతాండి కొండల పొడుగు మంటలు వెళ్తాను అప్పటికిప్పటికి అంటారు అవ్వాలి వాళ్ళు అప్పటికిప్పటికి అంటారు చూడు మనిషి చనిపోయేది అటు వండు అనగా తెలిసిన పెద్ద ఏమన్నది రాజా బల్లాని రాజా గజ అయితే మీ అవన్న తలపండు వాళ్ళకి శబ్దం వేస్తుంది సిరుసు వాళ్ళకి శబ్దం వేస్తే కీలిక కానీ మేలు కాదు సాగు తానమో సన్నిల తానం అయ్యా మరి తలపండు వాళ్ళకి శబ్దం వినద్దు సాగు తానం సన్నిల తానం సన్నిల తానం ఎందుకు చేయాలంటే అప్పటికిప్పటికి అంటారు అవలారా ఇగో ఇంటికాడున్న దుఃఖం అయితే సాగుతానం సన్నిలతానం ఎందుకొరకంటే ఇంటికాడున్న దుఃఖం ఒలికిల గడ్డకాడు ఉన్నది ఒలికిల గడ్డకాడున్న దుఃఖం కాటంలో పెట్టినప్పుడు ఉన్నది కాటంలో పెట్టినప్పుడు దుఃఖం గంగకాడికి వచ్చి తడిపి దాని చేసేప్పుడు వస్త్రం పోయి తడి వస్త్రం ఎప్పుడు ఒలికి కట్ట దుఃఖం అన్నాడు మరి పొడి వస్త్రం పోయి తడి వస్త్రం పోయి పొడి వస్త్రం ఎప్పుడు ఒలి మీద కట్టరు ఆనాడు దుఃఖం అన్న తాత్పరం అవుతుంది ఆ సాగు నెప్పిసామా అయితే మరి గంగవేడు ఆ గంగవేటి వేసి స్నానం చేద్దాం అన్నప్పుడు అరే భాగ్యవతి దానం లేదు గీనం లేదు సురుకులు దానం చేస్తారే కొడుక అత్తమా పేరు మీద మరి గంగ తానం చేసి మరి స్నానం చేసి సాగు తానం సరిగ్గా తానం అంటారు తానం చేసిపోదాం అంటన్నా ఓహో తానం చేద్దామంటావు మా తురుకోళ్ళు తురుజకులు తానం చేస్తారు ఎక్కడన్నా తానం చేస్తారా నాకు వాళ్ళ మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి తోటి అబ్బో దప్పుడు సంగతితో తానం చేసినా అనుకో నాకు జ్వరం వస్తుంది జలుబులు ఎత్తుంది దగ్గులు ఎత్తుంది వరకు దగ్గు వచ్చింది నాకు రేవంత్ రెడ్డి తోటి మీటింగ్ ఉన్నది తానం వచ్చిన రామ 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 చుట్టూ చూసుకున్నాదని అవనాన్ని చేసుకుంటా తొమ్మరత్తాలని కలకల కలకల కన్నీరు తీయబడ్డరా అయ్యో చికనాని కత్తనే నానయమ్మా అవ్వా నీకు నీ బిడ్డాని కత్తలేనమ్మా నా తొమ్మలు నీకు దొక్కలేవా నా దారి దొక్కలేవా నా కనతల్ని నా చేసుకుంటా కనతల్ని నా చేసుకుంటా ఆ బిడ్డ చూడు ఇందులో వారి కలకల కలకల కన్నీరు తీయబట్టరు కన్నీరు ఇస్తా అంటే ఇంద్రసేన మహారాజు చూసిండు సోలో తన భర్త ఇంద్రసేన మహారాజు చూసిండు ఎగిలెత్తిన అత్తమా మనాదిలో పడ్డది అప్పటికి ఇప్పటికంటారు అన్ని రోగాలకు మందు ఉన్నాయి కానీ మనాది రోగానికి మందు లేదు మనాది రోగం కలిపి ఆటమంటే మన ఏ మనిషికి అయినా ఏ రోగానికైనా మందు ఉంటుంది మనాది రోగానికి మందు ఉంటుంది మనాది రోగం వచ్చిందంటే ఆటమంటే మన కట్టెలు పిచ్చి తగినట్టే అయ్యా కుక్క పిల్ల నీరే అంటాను మరి తల్లిపిల్ల రెండు అయితే నా భార్య మనాది పెట్టుకున్నది ఎందుకు
కొడుకు అవ్వ నాకు చెప్తాంది అయ్య నాకు చెప్తాంది మనాడు మంది లేదని ఎదురైనా మా రాదు బామ్మ నీకు నీ వాళ్ళు లేరు నాకు నా వాళ్ళు లేరు నీకనే ఎక్కువ నాకేమన్నా నాకనే ఎక్కువ నీకేమన్నారు బామ్మ ఇవాళ నా భార్య నాట వంటు మనగా కాడికి పోతే 10 మందిని చూస్తే 10 మందితో మాట్లాడితే అవ్వని మర్చిపోతుంది అయ్యని మర్చిపోతుందని ఆ భార్య భర్తలు చూడు బామ్మయ్యల గుడి కాడ పోయి అట వండు గుళ్ళ పూజ చేసి వద్దామని భార్య భర్తలు అట వండు మన ఇంద్రసేన తీసుకోని రమ్మ రామడానే రామ రామ రామడానే రామ రామ ఓ రమ తీసుకొని గుడి వేడికి పోతా ఉండరాడు గుడి మెట్టి ఎక్కబోతాంది ఇంద్రవాతి జర వెనకకే వాళ్ళు ఉన్నారు ఇంద్రసేన మహారాజు ఆడికెళ్ళాట ఉంటూ మనగా ముచ్చంపు నాట ఉంటూ మన కిష్టదేల పట్టణకి వెళ్ళినమ్మా కిష్టదేల పట్టణం నుంచి వెళ్ళి మన రాజు పెళ్ళైనప్పుడు లగ్గం పూలు వచ్చిన సాకలి మల్లయ్య మరి ఆ ముచ్చంపు నగరం మరి అతగాని బిడ్డను ముచ్చంపు నగరం ఇచ్చాడు మరి నా బిడ్డను తీసుకొస్తానని మరి సాకలి మల్లయ్య బయలు వెళ్ళిపోతా ఉన్నాడమ్మా ముచ్చపు నగరం బిడ్డని ఇచ్చిండు అంటే నా బిడ్డను తీసుకొస్తానని ముచ్చపు నగరం రాన వచ్చినమ్మా ముచ్చపు నగరం నుంచి పోతాంటే మరి ఆ గుడికా నుంచి పోతాంటే అది రాజు ఇంద్రసేన రాజు తల్లి ఇంద్రవతి అడగనబడబట్టే అయ్యా ఇంద్రసేన రాజా అయ్యా ఇంద్రసేన మహారాజా అని పిలిచే వరకు అయ్యా నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ నా కొత్త నువ్వు కనబడతాను నీ కొత్త నేను నా కొత్త నువ్వు నా పేరు నీకు ఎట్టారు కానీ ఏ ఊరు ఏ పల్లెనే అయ్యా అయ్యా మరి నాది ఏ ఊరు ఏ పల్లెని మాట్లాడతాను నారా నీ లగ్గమైనప్పుడు నేను మరి చూసిన లగ్గం పోలు వచ్చిన నేను సాకలి మల్లయ్యను అరే మరి కిష్టశీల పట్నం అది మీ మామ కిష్టశీల పట్నం అన్న వరకు ఆట వంటి మనగా ఎంతో సమరం అనిపిస్తుంది ఇంద్రసేన మహారాజుకు ఇంద్రసేన మహారాజు ఒక మాట ఏమనుకున్నాడు అయ్యా సాకలి మల్లయ్య మా అత్త మంచిగున్నదా మా మామ మంచిగున్నాడా ఇవాళ పాపం వాళ్ళలే నా బామ్మారిని బల్లానే రాదు మా బామ్మారి బల్లాని రాదు మంచిగున్నదా నా అక్క భాగ్యవతి మంచిగున్నదా అందరూ మంచిగున్నారా బిడ్డ అయ్యా ఏ మాట మాట్లాడుతూ అయ్యా మరి మరి చూసిన మీ మామ కిష్టశీల మరి అది మీ అత్త కిష్టశీల దేవి వాళ్ళిద్దరి పానం పోయింది వాళ్ళ పానం పోయింది మరి మీ బామ్మారి పిట్ట పెడితే పిట్ట ముడతలేదు ఈ ముచ్చట నీకు తెలియదా నీకు మనిషి మద్రావు చేసిగా నాడు సాగల మళ్ళీ అత్తమావ పానం పోయింది 5 రోజులు అయితే మీ అత్తమావ పిట్ట ముడతలు నీకు మద్రావు చేస్తే మీరు రాలేదు అన్నప్పుడు మరి వెళ్ళాని రాజా ఎంత మోసం ఎత్తివి నీవు మింగి నీళ్ళు వాడి వెళ్ళాని రాజా మామని మింగి నీళ్ళు ఆయన బల్లాని రాజా నీకు ఏ న్యాయం అన్నాడు కలకలక కన్నీరు కన్నల దుఃఖం కళ్ళని విడిచుకుంటాడు ఎందుకొరకంటే అయ్యా సాకలి మల్లయ్య నువ్వు నాతోడు చెప్పినావు గాని ఈడపోయి ఆడపోయి నా భార్య చెప్తే నా భార్య వట్టి మనిషి కాదు నా భార్య 2 జీవనాల మనిషి అవ్వ పానం పోయింది అయ్యా పానం పోయింది అని ఒక్కసారి నా భార్య తెలిస్తే అటు ఆటుకున్న నా భార్య అటు అటు పేలైన నా భార్య పానం పోతే నా భార్య పోయినాక నాకు అటు ఉంటమనగా నాకు బంగ్లాలు ఎందుకు సిరివేనాక నాకు సిరి తక్కువ ఎందుకు అని అయ్యా నీ ముచ్చట నాతో చెప్పినావు నా భార్యతో చెప్ప కానీ సాకలి మాయలే నన్ను సాగదోలి కానీ అర్ధుడు దాని భార్య వేడికి రాని వచ్చినాడు బామ్మ ఇంద్రావతి నువ్వు నెట్గా మంచిగా చెప్తా బామ్మ ఇంద్రావతి మరి నాదా ఇవాళ మాత్రం అనగా గుడి యొక్క అంట మనం వచ్చాం మరి ఇటువరకు మనం మాత్రం అనగా నవ్వుకుంటూ వచ్చాం నీ కళ్ళల్లో మాత్రం అనగా కన్నీళ్ళు తిరుగుతాయి ఇవాళ మాత్రం అనగా నీ కనగుడ్లల్లో
మాత్రం కన్నీళ్ళు తిరుగుతున్నాయి. నిన్ను ఇవ్వలేమన్నారు నాదా? ఆ పల్లాని ఇందులో ఒక మాట ఏమన్నది, అయ్యా వాళ్ళకి కళ్ళ కన్నీళ్ళు కనబడుతుంది, ఏమంటే కళ్ళ దుఃఖం కళ్ళని విడుచుకున్నాడు. ఆ ఇంద్రశీల మహారాజు ఏమంటున్నా, బామ్మ ఇంద్రవతి ఇవాళ ఈ గుడికి అడిగి అయ్యగారు రాలేదట. ఇవాళ అయ్యగారు రాని పూజ చేస్తాం బామ్మ, ఇవాళ కాకపోతే రేపు మాట్లాడదాం. వాళ్ళు ఎవరో కాదు, నీ అవగారి కాడికి వెళ్ళి సాకలి మళ్ళీ అయినట. నువ్వు ఇట్లున్నా మా ముచ్చట మీ అవ్వ తెలిసిందట. నువ్వు గర్భంతో ఉన్నావు, మీ బాబు తెలిసిందట, మీ అవ్వ తెలిసిందట, మరి మాత్రం చేసిందట. మరి నీకు అటువంటి అయితే పొలాలు చేసి నీకు శ్రీమంతం చేస్తారట. నేను తీసుకొని రమ్మన్నారట. మీ అవ్వ నాన్న మాత్రం చెప్పి సాకలి మళ్ళీ అని చెప్పిండు. మరి పలారాలు తెస్తామంటే మాత్రం మాకు మాత్రం నడిచి అంత సొమ్మది లేదు. మరి నా బిడ్డ మాత్రం ఈ మాట చెప్తే నా బిడ్డ వస్తే నా బిడ్డ మాత్రం శ్రీమంతం చేస్తామని మరి మీ అబ్బాయి చెప్పిందంటే వాళ్ళకు వారి భర్తలు మాత్రం ధనవంట మాత్రం కలిగి మేరకు వచ్చాడు. అమ్మగారింటి పోయినప్పుడు మాత్రం అనగా మరి ఇటువంటి చూడే అమ్మగారింటి పోయినప్పుడు మాత్రం పట్టు చీర పట్టు జాకెట్ దొరుకుని పోవాలి. పట్టు చీర పట్టు జాకెట్ దొరుకుని రామ 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 అమ్మగారి ఇంటికైనా పోనాదాగా అమ్మగారింటికి మాత్రమే కదరగల్ల పోకటే పోవాలి. నానా పట్టు చీర పట్టు జాకెట్లు దొరుకుని మాత్రం అమ్మగారింటికి పోవాలి. నాదా అమ్మ రమ రామ 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 మహారాజు ఏమనుకుంటాను, నా భార్య నా అత్తమ్మ పానం వేయిందని నా భార్య చెప్తే గుండెవలి నా భార్య పానం పోతుంది. ఎలిగారానికి బంగారం అతికి పెట్టాలి బామా ఇంద్రవాది. నువ్వు ఆ బట్టి మనిషి కాదు, నువ్వు అటు వంట మన పట్టు వస్త్రాలు దొరికి పట్టు చీర కట్టుకొని నువ్వు వస్తాను అంటున్నావు బామా. అప్పటికి ఇప్పటికి అంటారు బామా, మంత్రగాని కన్నా కన్నీటి పెద్దదంటరే. కట్టుకోతోని కన్నా కన్నీటి పెద్దదంటారు. నువ్వు వట్టి మనిషి కాదు, 2 జీవుల మనిషివి. అందమైన చీర కట్టుకొని నువ్వు వస్తే బామా ఊళ్ళో ఉన్న మందిగా ఇంద్రవాది ఎంత మంచి చీర కట్టుకొని వస్తానంటే నీకు అపాయం కలుగుతుంది. అటువంటి మన బిడ్డ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అపాయం కలుగుతుంది బామా. పట్టు చీరలు వద్దు, మనం వెళ్ళిపోదాము బామా. ఓ బాము అత్తగాకున్న గాని ఓరా నా అమ్మ మాత్రం కిష్టం మా నాన్న కిష్టం రాదు. ఒక్క బిడ్డని మాత్రం చిన్ననాడు చిన్న నాడు పెద్దనాడు మాత్రం పెద్ద పెద్ద జయించున్నాదా. అయ్యా సొమ్ము సంబంధమైనా ఓ నాదాగా అమ్మలు పుట్టారు నాదా ఓ నాదాగా. మరి సొమ్ము సంబంధం మాత్రమే ధరించుకొని అమ్మగారింటికి మాత్రం కదరగల్ల పొగటే పోవాలి. అయ్యా ఓ బామ ఇంద్రవాది బంగారం అతికి పెట్టాడు బామ. నువ్వు బంగారం పెట్టుకుంటావు నా అవ్వ అని తీర సొమ్ములు చేపించి నాకు పెట్టింది నాదా. కదరకల్ల పోగల పోదాం మనం అని పోదాము నాన్న అని పోదాం బంగారం పెట్టుకోబోతుందిరా. రాదు చూడిందో మహారాజు బామ. నువ్వు బంగారం పెట్టుకొని పోయి అటు చీర కట్టుకొని పోతే అవ్వ నాన్న చచ్చిపోయింది. ఈ ఇంద్రవాది ఏదో సంబరంగా అత్తానని ఎలుగోక ఏమనుకుంటారో నా భార్య నిలవక బాయ్ అవ్వ నాన్న చచ్చిపోయిన పానం పోయిందని నా భార్య నిలవరా అవ్వరానా. ఎలుగారని బంగారం అతికి పెట్టాడు రాదు ఇంద్రసేన మరి ఏమంటాండే బామ ఇంద్రవాతి. ఈడ కాదు వాడ కాదు 180 ఏళ్ల దూరంలో మీ అమ్మగారి పట్ట ఉన్నది బాము. మనం పోతాంటే కారు జంగలు పోరు అటువంటి జంగలు ఉన్నది. దొంగలు వచ్చి అటువంటి నా పానం తీస్తారు, నీ బంగారం దోస్తారు, నీ శీలం దోస్తారు, నా పానం తీస్తారు. బంగారం మనది కాదు బామ. పెట్టుకుంటే పేరున్న సొమ్ము దోసుకుంటే దొంగల పాలవుతుంది బాము. బంగారం మీద మన్ను పోయే బంగారం వద్దు బామ.
బంగారం దాచపడి నీ పాన తీస్తారు, నీ బంగారం దోసుకుని శీలం దోస్తారు, బంగారం వద్ద అంటే ఎన్నప్పుడు మాత్రమే అడవిలో ఇంద్రవతి ఏవి నీయమే అనుకున్నది, అడవిలో ఇంద్రవతి ఏవి పాల్వోసి పరమాన్నం వండుకొని వస్తాను నాదా అన్నప్పుడు ఆ రాజు సమాధానం చెప్పలేకపోతాను. పాల్వోసి పరమాన్నం ఎందుకని నేనేమని చెప్పానని బామ నీచమే నాయకం నీచం పాల్వోసి పరమాన్నం వండుకొని రమ్మన్నాడే. రాలేదు బాబు రాలేదు ఇలా ఏ ముఖం పెట్టుకొని వస్తాను అని మరి ఇతరున్న మంది మాత్రం ఇంట్లో పోయి తలుపులు పెట్టుకుంటాను. తలుపులు పెట్టుకున్నప్పుడు ఆడపిల్ల ఇంద్రవతి ఏమనుకున్నది, నన్ను తలుపులు పెట్టుకుంటాను అని ఆడపిల్ల తర్వాత మాత్రం కళ్యాణి మెడలకు వచ్చింది. ఇవాళ అంత పొండి వేయింది ఎటువంటి మా అమ్మ మాత్రమే కాదు, మా అమ్మ మాటలు మరి ఆడలతో ఎవరితో మాట్లాడుతుందో మా నాయన మాత్రమే 10 మంది సమాధానం చెప్పేది ఒక ప్రపంచం తిరిగిడాయే మా బాబా ఎక్కడ ఏందో అనుకున్నది. అన్నుడి గదిలే మాత్రం మా అన్న మాత్రమే పైరాల కదా మా అన్న బల్లాని మహారాజు ఉంటాడు, మా వదిలి మాత్రమే భాగ్యవతి ఉంటది. ఇంటికాడ మాత్రమేగా మరి అమ్మని వెళ్తే అమ్మ అలిగిలేదు, బాబుని వెళ్తే బాబు అలిగిలేదు. మా అవ్వ నాయన ఎక్కడ లేని అన్నయ్య చూసిర్రా మా చూసిన దాని పరివేశం ముచ్చట్లు నా అవ్వేటి వేయింది నా అయ్యేటి వేయింది, దానికి ఒక్కదానికి అవ్వాడ దానికి ఒక్కదానికి అయ్యానట. నా మనవ్వ అనద్దా అన్నా బల్లాను రాజా నా అవ్వేటి వేయింది నా అయ్యేటి వేయింది ఇంట్లో అవ్వ నాన్న అలికి తినబడుతున్నా అంటాంది. చూసిన దాన్ని పారిదేర మాటలు పరివేశం ముచ్చట్లు నేను కలుపుకుందామని నేను అనుకుంటే అదో అవ్వేటివా అయ్యేటివే అని అంటాను. మీ అవ్వ నానే మీ అవ్వ నీ అయ్యా బడి వేరు అన్నా పుస్తకం బడి వేలే వీళ్ళు అవ్వయ్యా అన్నా బలం రాజా ఏం మాట మాట్లాడుతున్నావన్నా. 60 ఏళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు కాటికి దగ్గర అని కుడికి దూరం అయ్యారు, ఇప్పుడు పడిగిపోతానే నాతో పరాజకం మాట్లాడుతున్నావన్నా. అవ్వ నాన్న పానం ఎప్పుడో వెళ్ళిపోయింది. అవ్వ నాన్న పానం పోతే 5 ఇచ్చకాడ 10 ఇచ్చిన 10 ఇచ్చకాడ 20 ఇచ్చిన 20 ఇచ్చి మంత్రి మళ్ళీ ఆయన తోలితే నేను నాటేసేది ఉన్నది కైకిలో తీసుకుపోయి నాటేసి నేను అత్త కాటం కాడికి అంతా అన్నావు. అవ్వ నాన్న జీవి ఎప్పుడో అవ్వ నాన్న పవ్వ పానం పోయింది అయ్య పానం పోయింది వెళ్ళిపోవాలి కూడా మలగిట్టచ్చు అన్నా.
నాయను చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.